అందరికీ నమస్తే అండి. తలకాయ మాంసం ఇది. తలకాయ మాంసమును మెదడు అన్నమాట. ఈ మెదడుని నేను వేరేగా గ్రేవీ కూర వండుకున్నాను. తలకాయ మాంసాన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఉప్పు కారం కలిపి ఇలా ఉప్పు కారం బాగా పట్టించి ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక పక్కన ఉంచుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కోసి అవి కూడా ఒక పక్కన ఉంచుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి అది కూడా ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట. ఒక కళాయిలోని నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటీలు వేసి ఈ కూర కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి. కాసేపు ఇలా బాగా వేగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇందులోని ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. ఇది బాగా ఉడకదనమాట తొందరగా, అందుకని ఎక్కువగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. లేదంటే కుక్కర్లో ఇలా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మూత తీసి ఇలా పులుపు వేసుకోవచ్చు. ఇలా నేనైతే ఇలా ఉడికించుకున్నానండి. ఉడికిపోయిన తర్వాత వాటర్ వేసి ముందుగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఈ చింతపండు పులుపు చిక్కగా తీసి అప్పుడు ఆ పులుపు వేసి అప్పుడు బాగా మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. బాగా పొంగులు వచ్చి పులుపు వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మరిగించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి తలకాయ మాంసం పులుసు.